ज्येष्ठनां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्लोकं सरे अंतवंत इमे देहा नित्यस्योक्ता शरीरिणः अंतवंत इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युध्यस्व भारत। अनासिनो प्रमेयस्य तस्माद् युध्यस्व भारत। अंतवन्तः इमे देहाः नित्यस्य उक्ताः शरीरिणः अनाशिनः अप्रमेयस्य तस्मात् युध्यस्व भारत। సో అది పద విభజన. ఇంకొకసారి అన్వయం. భారత ఓ అర్జునుడ, నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః. శరీరిణః కి మూడు విశేషణాలు. శరీరిణః అంటే శరీరములో ఉన్నవానికి వారు శరీరము కలవానికి. అంటే దేహి, శరీరి మరి ఆత్మకు మరి పరమాత్మకు. ఎటువంటి పరమాత్మకు? నిత్యస్య అనాశినః అప్రమేయస్య, నిత్యము నాశనము లేనటువంటి మరియు అప్రమేయమైనటువంటి పరమాత్మ యొక్క ఇమే దేహాః అంతవంతః, ఈ దేహములు ఈ శరీరములు అంతములు కలిగినటువంటివి. తస్మాత్ యుధ్యస్వ, ఆ కారణం చేత యుద్ధము నుంచి విరమించుకొనకుము, ఆ యుద్ధము చేయి. సో నేను చెప్పుకున్నాం నిన్న, రెండు రోజులు కూడా చెప్పుకున్నాము. శరీరి వర్సెస్ శరీరము. శరీరి ఒకటే ఏకవచనంలో చెప్తున్నారు, శరీరిణః షష్ఠి ఏకవచనం. శరీరము కల ఆత్మ ఒకటి, అన్ని శరీరముల్లోనూ ఆత్మ ఒకటి అనే భావం. ఎటువంటిది? పైగా నిత్యము నాశనము లేనటువంటిది, అప్రమేయము అంటే ఇంద్రియములకు గోచరము కానిది. ఎందుకు అంటే కూడా నిన్న భాష్యంలో చదివాము. ఇంద్రియములు నేను ఉన్నాను అనే వెలుగులో ఇంద్రియములు పనిచేస్తాయి. అంతేనే కానీ నేను ఉన్నాను అని తెలియడానికి ఇంద్రియంతో అవసరం లేదు. ఇప్పుడు ఇంద్రియములు సరిగా పనిచేయని వారికి కూడా నేను ఉన్నానన్న భావం. హైపోథెటికల్లీ 5 ఇంద్రియాలు పనిచేయని వాళ్ళు ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా నేను ఉన్నాను అన్న భావం ఉంటుంది. దానికి ఇంద్రియము ఉండడానికి ఎటువంటి అది ఇంద్రియముతో తెలుసుకున్నటువంటి అభిప్రాయము కాదు. ఇది మన అనుభవము కాదు, ఇది మన అనుభవంలో ఉన్నదే. ఉన్నాను అన్న భావము మిగిలిన ఇంద్రియములన్నీ పనిచేయక ముందు బయలుదేరుతుంది. అది ఒకటి. నిత్యము, అనాశనము, అప్రమేయం, అందుకని అది అప్రమేయము. కానీ శరీరములు అనేకములు, ఆ ఒకే ఆత్మ యొక్క అనేకమైన శరీరములు అనేకములు. పైగా శరీరములు దృశ్యము, కనిపిస్తాయి. ఈ శరీరములు అంటున్నారు. అందుకని ఈ అనే ఇమే అనే సర్వనామ శబ్దాన్ని, సర్వనామ పదాన్ని విశేషణంగా వాడారు అక్కడ. ప్రొనౌన్ అడ్జెక్టివ్ లో ఉంది ఈ అని, అంటే ఎదురుకుండా కనిపిస్తున్నది అని అర్థం. మన శరీరంతో పాటుగా జగత్తులో శరీరంలో అన్ని కనబడతాయి. అందుకని వాటిని అంటే ఇంద్రియములతో తెలుసుకుంటాం. కనిపించేది అంటే ఇంద్రియములతో తెలుసుకునేది, అది దృశ్యము. సో దృశ్యము, దృక్ అనే వివేకము చెప్తున్నారు. దృక్ ఒక్కటే, దృశ్యములు అనేకములు. పైగా దృక్ నిత్యము, దృశ్యములు అనిత్యములు. అంటే ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. మరొకప్పుడు కనబడతాయి, మరొకప్పుడు కనిపించవు. దృశ్యము దృక్కి నాశనము ఉండదు. అంటే చావు పుట్టుకలు
కాకుండా పెరుగుట, తరుగుట, క్షీణించిపోవుట అటువంటి నాశనం కూడా ఉండదు. సో దృక్ ఇండిస్ట్రక్టబుల్. దృశ్యములు అలా కాదు, దృశ్యములకి నాశనము ఉంటుంది, దృశ్యములు డిస్ట్రక్టబుల్. పైగా దృక్ అప్రమేయము, అంటే ఇంద్రియములకు గోచరము కానిది. దృశ్యము ఇంద్రియములకు గోచరము. సో ఈ జగత్తులో ఇంద్రియములకు గోచరం అయ్యేదంతా కూడా దృశ్యం. ఏ మహాశక్తికైతే ఈ దృశ్యము గోచరం అవుతున్నదో అది దృక్. సో దృశ్య వివేకము చెప్పబడుతున్నది. ఎందుకు చెప్పబడుతున్నది? ఈ వివేకమును గుర్తుపెట్టుకుని శోకమోహములను తితీక్ష చేసి నీ కర్తవ్యమును చేయుట మానకము. అది అక్కడ. అందుకని తస్మాత్ యుధ్యస్వ. అందుకని ఆ కారణం చేత, ఏ కారణం? దృశ్యము అనేటటువంటి వివేకమును మనసులో పెట్టుకుని నా స్వరూపము దృక్కే కానీ నా స్వరూపము దృశ్యము కాదు అని తెలుసుకుని కర్తవ్యము నుంచి విరమించకూడదు అనేటటువంటి భావనలో చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు ఆల్రెడీ కర్తవ్యము చేయుటకే వచ్చాడు అక్కడికి అర్జునుడు. ఇక్కడ ఈరోజు భాష్యంలో వస్తుంది, నిన్న కూడా మొన్న కూడా చెప్పాను, భాష్యంలో శంకర్లు కూడా చెప్తారు. అంటే ఇంకొకటి చిన్న అపవాదం ఉంది. అర్జునుడిని శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని ఎంకరేజ్ చేస్తున్నాడు, యుద్ధం చేయమని చెప్తాడు. ఎందుకంటే యుద్ధస్వ అని ఉంది, తస్మాత్ యుద్ధస్వ, అందుకుని యుద్ధం చేయి అంటున్నాడు. కాకపోతే అక్కడ యుద్ధం చేయి అన్న మాట కర్తవ్యమును వదిలేయకు అనే ఉద్దేశంలో చెప్పినదే కానీ ఈ పని చేయి అని చెప్పట్లేదు శ్రీకృష్ణుడు. నీ కర్తవ్యం ఏమిటో అది నువ్వు చేయి. అది నీ కర్తవ్యం తెలుసుకునే వచ్చాడు అర్జునుడు. ముందే వాళ్ళు డిసైడ్ అయ్యే వచ్చారు యుద్ధం చేయాలని. శ్రీకృష్ణుడు చెప్పగా డిసైడ్ అవ్వలేదు కదా, వాళ్ళే డిసైడ్ అయ్యారు. వాళ్ళు డిసైడ్ అయ్యి వచ్చారు. కర్తవ్యము ఏదో తెలుసుకుని వచ్చాడు. వచ్చి శోకమోహముల వలన కర్తవ్యమును వదిలేసి పారిపోదాం అనుకుంటున్నాడు. సో అలా చేయకూడదు. ఎందుకు అంటే ఈ దృశ్య వివేకమును మనసులో పెట్టుకుని శోకమోహములను తొలగించుకుని సుఖ దుఃఖాలను తితిక్ష చేసి నీ కర్తవ్యమును చేయము అంటే కర్తవ్యమును విరమించుకోకూడదు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అది శ్లోకం యొక్క తాత్పర్యము. చాలా వరకు మనం భాష్యం చూసాము. ఇక్కడ ఉన్నాం. అప్రమేయము అనేటటువంటి పదమునకు ఎక్స్ప్లెనేషన్ లో ఉన్నాం. అప్రమేయం అనగా ఇంద్రియమునకు గోచరము కానిది, అంటే ప్రమాణమునకు గోచరము కానిది అని అర్థం. ప్రమాణములు బ్రాడ్ గా 3 కేటగిరీల్లో పెట్టుకోవచ్చు. న్యాయశాస్త్రం ప్రకారం 4, యోగ శాస్త్రం ప్రకారం 3, వేదాంత శాస్త్రం ప్రకారం 6 అనే కేటగిరీస్ ఉన్నాయి. కానీ రఫ్ గా అవి 2 or 3 బ్రాడ్ కేటగిరీస్ లో మనము వాటిని అర్థం చేసుకోవచ్చు. ఒకటి ప్రత్యక్షము, అంటే ఇంద్రియమునకు కనిపించేది. ప్రమాణము అంటే జ్ఞానమును పొందే సాధనము, ఏ విధముగా మనకి జ్ఞానము కలుగుతున్నది. ప్రత్యక్షము అంటే ఇంద్రియము ద్వారా కలుగుతుంది. ఎదురుకుండా ఇప్పుడు మీరు వింటున్నారు, ల్యాప్టాప్ లోనో ఫోన్ లోనో వింటున్నారు మనం మాట్లాడుకుంటున్నది, అది శబ్ద ప్రమాణము. అంటే విని, శబ్ద ప్రమాణం కాదు, అది ఇంద్రియము, చెవులతో విని తెలుసుకుంటున్నారు. సో అందుకని అది ప్రత్యక్షము, దాన్ని ప్రత్యక్ష ప్రమాణము అంటాం. అది ఒకటి ప్రమాణం. ఇంకొక ప్రమాణము అనుమానము అంటాం. అనుమానము అంటే సంస్కృతంలో న్యాయశాస్త్రంలో అనుమానము అంటే ఊహ. తెలుగులో అనుమానం అంటే డౌట్, సందేహం. ఇక్కడ అనుమానం అంటే సందేహం కాదు. ప్రమాణ శాస్త్రంలో అనుమానము అనేది టెక్నికల్ టర్మ్. అనుమానము అంటే అక్కడ ఊహ, అంటే దూరముగా ఉన్న కొండ మీద పొగ చూసి కనిపించేది పొగ, కానీ కొండ మీద మంట ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే పొగకి మంటకి సంబంధం ఉందని మనకి తెలుసు ఆల్రెడీ. అటువంటి జ్ఞానాన్ని ఊహ అంటారు, అనుమానము అంటారు. మూడవది వేదం చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు స్వర్గం ఉన్నది, స్వర్గం ఉందని ఎలా తెలుస్తుంది? వేదం చెప్పింది కాబట్టి స్వర్గం ఉందనే జ్ఞానం కలుగుతుంది. మనం ఎవరు ప్రత్యక్షంగా చూడలేదు కదా, మరి ప్రత్యక్షంగా చూసి వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా. సో ప్రత్యక్షమైన జ్ఞానం కాదు అది, అది శాస్త్రం మరి వేదము చెప్తున్నగా తెలుస్తుంది. సో ఇక్కడ పూర్వపక్షం ఉంది,
ముందు పారాగ్రాఫ్ లో. అంటే మరి శాస్త్రం చెప్తోంది కదా ఆత్మ ఉందని, శాస్త్రం ద్వారా ఆత్మ ఉందని మనకి తెలుస్తోంది కదా అనేటటువంటి పూర్వపక్షం ఒకటి ఉన్నది. ఎందుకంటే అప్రమేయము అంటున్నాము. అప్రమేయము అంటే ప్రమాణాల చేత తెలుస్తున్నటువంటి జ్ఞానము కాదు అని అర్థం. అంటే పరమాత్మ ఆత్మ ప్రమాణముల చేత తెలియబడే జ్ఞానము కాదు. చూడండి ఎంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రోజువారీ అనుభవానికి విరుద్ధంగా ఉన్నటువంటి స్టేట్మెంట్. మనం గుడికి వెళ్ళి వచ్చి దేవుడిని చూసి వచ్చామని చెప్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తోంది శాస్త్రం, వేదము మరి భగవద్గీతలో ఏం చెప్తున్నారు? చూసేది చూడబడే, నీకు కనిపించింది అంటే అది దేవుడు కాదు. అంటే టెంపుల్లో ఉన్నటువంటి మూర్తి ఆరు మన పూజ గదిలో ఉన్నటువంటి ఆ మూర్తి అది పరమాత్మకు జ్ఞాపకం, పరమాత్మను గుర్తు చేయటానికని మనం పెట్టుకున్నటువంటి చిహ్నం. కానీ పరమాత్మ అంటే దృక్కు దృశ్యము కాదు, దృక్కు కనిపించేది కాదు, అంటే ప్రమాణంకు అందేది కాదు. ఇక్కడ అది చెప్తున్నది. కానీ పూర్వపక్షము మరి వేదం చెప్తోంది కదా ఆత్మ గురించి, మరి మీరు అప్రమేయం అంటున్నారేంటి, ప్రమాణం కాదంటున్నారేంటి? వేదమనగా ప్రమాణం, వేదమనగా శబ్ద ప్రమాణము. శాస్త్రం చెప్తోంది కాబట్టి తెలుస్తోంది. ఆగమ ప్రమాణం అని, శబ్ద ప్రమాణం అని అంటారు దాన్ని. మరి ఆగమం చెప్తోంది కదా, వేదం చెప్తోంది కదా, చెప్తుంటే మీరు కాదంటున్నారు ఏమిటి అన్నది పూర్వపక్షం. అది క్లారిఫై చేస్తున్నారు ఇక్కడ శంకర్. చదువుదాము. చాలా మంచి పాయింట్. శాస్త్రము ఆత్మ గురించి ఏ విధంగా తెలియజేస్తుంది, ఇండైరెక్ట్ గా తెలియజేస్తుంది, డైరెక్ట్ గా తెలియజేయదు అని క్లారిఫై చేస్తాం. చదువుదాం సెంటెన్స్ ఒకసారి. శాస్త్రం తు అంత్యం ప్రమాణం, శాస్త్రం తు అంత్యం ప్రమాణం, అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన, అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన, ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే, ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే, నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన. సో అయితే శాస్త్రము ఏ విధంగా చెప్తోంది ఇక్కడ ఆత్మ గురించి? శాస్త్రము అంటే వేదంలో కానీ, వేదంలో ఆత్మ ఉపనిషత్తుల్లో ఆత్మ యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన, ఆ విధంగా ఉంటుంది. అంటే అతద్ధర్మారోపణను నివారించే విధముగా ఉంటుంది. అతద్ధర్మము అంటే తనది కాని ధర్మము అని అర్థం. తద్ధర్మము అంటే తనదైనటువంటి ధర్మము, అతద్ధర్మము అంటే తనది కాని ధర్మము. అంటే నా స్వరూపము దృక్కు అయినప్పటికీ కూడా దేహాభిమానము తోటి నేను ఈ శరీరము అని అనుకుంటాము. అంటే శరీరము యొక్క ధర్మములను ఆత్మ మీద ఆరోపించి కూర్చుంటాం దేహాభిమానం. సో సుఖము దుఃఖము ఎప్పుడు పుడతాయి? దేహాభిమానం ఉంటేనే సుఖ దుఃఖం పుడతాయి. ఆ దేహాభిమానంలో నేను సుఖిని, నేను దుఃఖిని, నేను పుణ్యాత్ముడను, నేను పాపాత్ముడను, నేను ఫలానా అనేటటువంటి అభిప్రాయములన్నీ దానితోనే వస్తాయి, దేహాభిమానంతో వస్తాయి. అంటే నేను దేహము అనేటటువంటి తాదాత్మ్యం, ఐడెంటిఫికేషన్ తో వస్తాయి. అదే ఆరోపణ. అతద్ధర్మం నా స్వరూపము చెప్పారు కదా, నిత్యస్య అనాశినః అప్రమేయః, అది నా స్వరూపం. కానీ దేహము యొక్క ధర్మములను ఆ ఆత్మస్వరూపం మీద ఆరోపించుకుని నేను దేహము అని అనుకుని కూర్చుంటాం. అది అతద్ధర్మారోపణ. అంటే వేదం ఏం చెప్తుంది? నువ్వు శరీరము కాదు అని చెప్తుంది. ఆ విధంగా చెప్తుంది. అంటే ఏవేవైతే ఆత్మకు కాని ధర్మములను మనము ఆత్మ మీద ఆరోపించుకుని అవి మన స్వరూపములని నిర్ణయించుకుని కూర్చున్నామో ఆయా నిర్ణయములు తప్పు అని చెప్తుంది. అంతే. ఆ విధంగా శాస్త్రము ప్రమాణం ఆ విధంగా చెప్తోంది వేదం ఆత్మ గురించి. అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వం, మాత్రాన్ని కూడా ఉంది. కేవలము అతద్ధర్మ ఆరోపణను నివారించే విధముగా మాత్రమే శాస్త్రము ఆత్మ గురించి చెప్తున్నది. అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపద్యతే.
ఆ విధంగా ప్రమాణం అవుతోంది శాస్త్రము, కానీ డైరెక్ట్ గా ఇదిగో ఇది ఆత్మ అని చూపించి చెప్పుట్లే. నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, తెలియని దానిని చెప్పట్లేదు ఆత్మ. నాకు తెలియని దానిని గురించి ఆత్మ విషయంలో ఆ నాకు తెలియని ఆత్మ విషయము ఆత్మ యొక్క విషయము అనాలి. నాకు తెలియని ఆత్మ యొక్క విషయాన్ని వేదము తెలియచేయట్లేదు. నతు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేన, అంటే నేను ఉన్నాను అన్న అనుభవము గురించి వేదము తెలియజేయట్లేదు. అంటే వేదము చెప్పగా నేనున్నానని తెలియట్లే కదా. నేనున్నానని ఆ నిద్ర నుంచి మెలకు వచ్చిన వెంటనే తెలుస్తోంది నేనున్నాను అని. దానికి వేదము చదువుకోవాల్సిన అవసరం లేదు, ఉపనిషత్తులు చదవవలసిన అవసరం లేదు. కానీ ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నేను ఉన్నాను అన్న దాని మీద నేను ఆరోపించి పెట్టుకున్నటువంటి నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అతద్ధర్మారోపణ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్తుంది. అంతేనే కానీ నేను ఉన్నాను అనే ఒక దానిని విడిగా అజ్ఞాతార్థ జ్ఞాపకము అంటే తెలియని పదార్థము తెలియజేయట్లేదు. దృష్టాంతము చెప్పుకున్నాము మొన్న ఒకటి. ఒక గంధపు చెక్కని మురికి కాలువలో పడేశారు. అది కొన్నాళ్ళు మురికి కాలువలో ఉంది. దాని తర్వాత ఎవరో బయటికి తీశారు. బయటికి తీసినప్పుడు అది మురికి వాసనతో ఉంటుంది. సో దాన్ని బాగా కడిగారు, పోలేదు. బాగా కడిగి దాన్ని కొంచెం చెక్కితే ఏమవుతుంది? ఆ మురికి వాసన పోయి తనదైనటువంటి గంధపు సువాసన బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గంధపు సువాసన కొత్తగా తెచ్చిపెట్టినదా, లేకపోతే తనకు ఉన్నటువంటి గంధపు సువాసననే బయటికి వచ్చేలా చేసినట్ట? అంటే రెండవదే కరెక్ట్ ఆన్సర్. తనదైనటువంటి గంధపు సువాసనను మళ్ళీ పరిమళించేలాగా చేశాం, బయటకు వచ్చేలాగా చేశాం. అంతేనే కానీ ఆ గంధపు చెక్కకు తెలియనటువంటి గంధత్వమును తీసుకొచ్చి ఇవ్వలేదు అప్పుడు. సో ఆ విధంగా నేను ఏది కాదో అది చెప్తుంది అంతే వేదం. నేను ఏదో అది చెప్పదు. సాధారణంగా ఉపనిషత్తుల్లో ఉన్న ఇన్ని వాక్యాల్లో ఎక్కడో ఉంటుంది అటువంటి స్టేట్మెంట్. ఏంటి ఇదిగో ఇది ఆత్మ అనేటటువంటి స్టేట్మెంట్. 99.99% ఇన్స్ట్రక్షన్ అంతా కూడా ఆత్మ ఏది కాదో తెలియజేస్తుంది అంతే. అందుకనే నేతివాదము అంటారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓ మహాత్ముల దగ్గరికి వెళ్ళి నేను నా స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి అని ఉందండి అంటే వాళ్ళు ఏం చెప్పరు. సరే నీ అభిప్రాయంలో నీ స్వరూపం ఏంటో చెప్పు. అలా కాదండి మీరు చెప్పండి అంటే నేను చెప్పేది ఏం లేదంటారు సాధారణంగా. మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో, మీరెవరో మీరు చెప్పండి అంట. అప్పుడు మనం చెప్పేవన్నీ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేను పురుషుడును, పొరపడుతున్నావు. నేను స్త్రీని, పొరపడుతున్నావు. నేను తండ్రిని, పొరపడ్డావు. నేను కొడుకుని, కూతుర్ని, పొరపడ్డావు, ఎట్సెట్రా ఎట్సెట్రా. నేను ఫలానా, పొరపడ్డావు. ఇది నాది, పొరపడ్డావు అని చెప్తాను. ఆ విధంగా ఉంటుంది. అంతేనే కానీ నువ్వు ఇది అని ఇక్కడ శాస్త్రము బోధించదు. అందుకని ఆత్మ అప్రమేయము. ఎంత చక్కని వాక్యము. శాస్త్రంతో అంత్యం ప్రమాణం. శాస్త్రం ఫైనల్ గా ప్రమాణం. ఏ విధంగా ప్రమాణము? అతద్ధర్మారోపణ మాత్రం వర్తకత్వేన ప్రమాణవత్వం. తనది నా స్వరూపము కానటువంటి ధర్మములను నేను నా స్వరూపం మీద ఆరోపించుకుని నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అజ్ఞానంలో ఉంటాను. అటువంటి అజ్ఞానమును నివారించుటచే ప్రమాణత్వం. ఆ నివారించుటలో చెప్తోంది ఆత్మ యొక్క స్వరూపం. అంతేనే కానీ నాతో అజ్ఞాతార్థ జ్ఞాపకత్వేనా. అంతేనే కానీ మనకి తెలియనటువంటి ఆత్మ అనే కొత్త పదార్థముల గురించి చెప్పట్లేదు. ఇప్పుడు ఆత్మ హి బ్రహ్మ అని స్టేట్మెంట్ ఉందనుకోండి, అంటే ఆత్మ బ్రహ్మ. అది కూడా పాజిటివ్ స్టేట్మెంట్ కాదు, అంటే నెగేషన్ లో ఉన్న స్టేట్మెంటే అది. బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్. సంస్కృతంలో బ్రహ్మ అంటే దీనిని కంటే పెద్దది లేదు అని బ్రహ్మ పదము యొక్క నిర్వచనం. నిరతిశయం బృహత్, అతిశయము లేనటువంటి పెద్దది, అంటే దానికంటే పెద్దది ఇంకొకటి లేదు. అంటే ఏమైనది? బ్రహ్మ అన్న పదమును కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే సంస్కృతంలో నెగేషన్ తోనే అర్థం చేసుకుంటున్నాం. అంటే ఏది బ్రహ్మ కాదో తెలుసుకుని అర్థం చేసుకుంటున్నాం. అంటే అంతకంటే పెద్దది లేదు అనే దాన్ని బ్రహ్మ అంటాము. సర్వాంతర్యామి అన్న పదం ఉందన్నమాట. అది కూడా నెగేషన్ తో తెలుసుకుంటున్నటువంటి పదమే జాగ్రత్తగా ఆలోచిస్తే. అంటే
ఈ తత్వము లేనటువంటి చోటు లేదు, అందుకని అది సర్వాంతర్యామి. అంతటా వ్యాపించి ఉన్నదంటే ఏమిటి? అంతటా వ్యాపించి ఉంటే అంటే అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. కానీ ఇది లేనటువంటి చోటు లేదు, అది కరెక్ట్ డెఫినిషన్. సో ఆ విధంగా ఆత్మకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అంతా కూడా నెగేషన్ తోనే ఉంటుంది. ఆ శంకరుల నిర్వాణ శక్తంలో కూడా నాహం అనే వస్తుందిగా, మనోబుద్ధి అహంకార అని, అహంకార చిత్త అని, నా అహం నేను కాదు అంటే ఏది కాదో అది చెప్తున్నాను. సో ఆ విధంగానే ప్రమాణం. కానీ తెలియని కొత్త పదార్థమును మనకి తెలియచేసే విధముగా ప్రమాణం ఒకటి లేదు. దానికే శంకర్లు కోట్ చేస్తున్నారు, ఉపనిషత్ వాక్యమును కోట్ చేస్తున్నారు. చదువుదాము. తథాచ శృతి తదాచ శృతిః యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యత్ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః య ఆత్మా సర్వాంతరః ఇది. ఇతి. సో దానికి ఆయన చెప్పినటువంటి వాక్యమునకు ఉపనిషత్తుల నుంచి కొటేషన్ ఇస్తున్నారు. శృతి అంటే వేదం, వేదం నుంచి కొటేషన్ ఇస్తున్నారు. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్న ఒక రుక్కులోంచి ఒక చిన్న ఒక ఫ్రేజ్ అక్కడ ఆయన చెప్పిన మాటకు సపోర్ట్ గా చెప్పుకుంటున్నారు. ఏంటది? యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనే డెఫినేషన్ ఉంది. బ్రహ్మ అనగా సాక్షాత్ అపరోక్షము. అక్కడ అది వాడారు కాబట్టి ఆ రెండు పదాలు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సాక్షాత్ అపరోక్షము అంటే ఏమి? ఇప్పుడు ప్రత్యక్షానికి ఆపోజిట్ పరోక్షము. పరోక్షము అనగా ప్రత్యక్షమునకు ఆపోజిట్. ప్రత్యక్షం అంటే ఏమనుకున్నాం ఇందాక? ప్రత్యక్షం అంటే ఇంద్రియమునకు గోచరమయ్యేది ప్రత్యక్షము. ఇంద్రియమునకు గోచరము కానది పరోక్షం. అది అంటే ఇప్పుడు శరీరం ఉందనుకోండి, శరీరం ప్రత్యక్షం. ఎదురుకుండా ల్యాప్టాప్ ప్రత్యక్షం. ఎదురుకుండా మాట్లాడుతున్న వ్యక్తి యొక్క మాట వినిపించుట ప్రత్యక్షం. ఇవన్నీ ప్రత్యక్షం అంటే ఇంద్రియముతో తెలుసుకుంటున్నాం. చల్లని గాలి వీస్తుంటే చల్లని గాలి వీస్తున్నది అన్న జ్ఞానము ప్రత్యక్షము. ఇటువంటి అగ్ని వేడి నిప్పును ముట్టుకుంటే చేయి కాలితే అది అక్కడ వేడి ఉన్నది అన్నది ప్రత్యక్షము. ఇది ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానము కాని జ్ఞానములు ఉంటాయి. అంటే నా మనసు బాగుంది, నా మనసు బాలేదు, అది ప్రత్యక్ష జ్ఞానం అనరదని. అది ప్రత్యక్షం కాదు, కంటికి కనిపించటలేదు, ఇంద్రియానికి కనిపించటలేదు కాదు, మనసుకి సంబంధించినటువంటి విషయం. దాన్ని పరోక్షము అంటారు. అంటే ప్రత్యక్షము పరోక్షము ఆపోజిట్ వర్డ్స్ రెండు కూడా. ఒక ప్రత్యక్షము కానిది పరోక్షము. సో అంటే మనసు, బుద్ధి, అహంకారము వీటిని పరోక్షములు అన్నారు. ఎందుకంటే అవి ప్రత్యక్షముగా 5 ఇంద్రియములకు కనపడవు, కానీ ఉన్నాయి. కానీ నేను ఉన్నాను ఏమిటి? అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. మనసు, బుద్ధి, అహంకారము అటువంటిది కూడా కాదు. ఎందుకంటే ఆ నేను ఉన్నాను ఉంటేనే మనసు, బుద్ధి, అహంకారం తెలుస్తాయి. ఆ నేను ఉన్నాను అనేది బేసిక్ ఫౌండేషన్. అది ఆ లైట్, ఆ వెలుగు ఉంటేనే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, శరీరము ఇవన్నీ తెలుస్తాయి. అందులో మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అవి పరోక్షములు, శరీరము ప్రత్యక్షము. మరి ఈ ఫౌండేషన్ లైట్ అయినటువంటి ఆత్మ అది అపరోక్షము అన్నారు. అందుకని అపరోక్షము అనే పదమును వాడుతుంది శాస్త్రం. సో ఆత్మ ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. సో ఆత్మ అపరోక్షము. మరి సాక్షాత్ ఏమిటి? సాక్షాత్ అంటే ఈ అపరోక్షమునకు సాక్షి అని అర్థం. అంటే తనంత తానుగా ఉండేది అని అర్థము. సాక్షాత్ అపరోక్షాత్. అందుకని రెండు టర్మ్స్ తో డిస్క్రైబ్ చేస్తున్నారు ఆత్మను. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని. అంటే ఒకటి అపరోక్షము అంటే ప్రత్యక్షము పరోక్షము రెండింటికి అందదు. సో అందుకని అపరోక్షము. సాక్షాత్ ఏంటంటే తనంత తానుగా ఈ అపరోక్షమునకు సాక్షి అయి ఉంటుంది. అందుకనే అది సాక్షాత్. సాక్షాత్ అంటే తనంత తానుగా ఉంటుంది, ఇంకా వేరే వాటితో సంబంధం లేదు. ఆ చైతన్యము ఉంటేనే మిగిలినవన్నీ
ఈ పరోక్షాలు ప్రత్యక్షాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఒకటి ఆత్మ అపరోక్షము, రెండు ఆత్మ సాక్షాత్ తనంత తాను తెలుస్తూ ఉంటుంది. అందుకని అది సాక్షాత్ అపరోక్షాత్. సో యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే అది అక్కడ. అందుకని బ్రహ్మ అంటే నిరతిశయం బృహత్. అలాగే ఇంకొక పక్కన ఉన్న ఫ్రేజ్ కూడా చెప్తున్నారు, ఆత్మ సర్వాంతరః. ఈ సర్వాంతరః అన్నది కూడా డైరెక్ట్ గా సర్వాంతరః అని చెప్పట్లేదు. అంటే ఏమని చెప్తోంది ఆ పదము? ఆ చైతన్యము లేనటువంటి చోటు లేదు అని చెప్తాం. అందుకని సర్వాంతరః. ఆ విధముగా ఈ ఏ తత్వం అయితే లేనటువంటి చోటు లేదో అది సర్వాంతరం, అది సర్వాంతర్యామి అని అర్థం. సో యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మ సర్వాంతరః ఇది. ఈ రెండు కూడా ఆ పైన చెప్తున్నటువంటి వాక్యమునకు వాక్యమును ప్రతిపాదించినటువంటిది దానిని అర్థం చేసుకునేందుకు తోడ్పడుతున్నటువంటి వాక్యములు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి. సో ఏమైంది ఫైనలీ? అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వేన ప్రమాణత్వం ఆత్మని ప్రతిపత్తితే. శాస్త్రము ఆత్మ గురించి ఏ విధంగా తెలియజేస్తుంది? ఏది ఆత్మ కాదో ఆ అజ్ఞానమును నివారించే మార్గములో చెప్తోంది, ఆ నివారించుటలో చెప్తోంది. అంతేనే కానీ తెలియని దాని గురించి చెప్పట్లేదు. సర్వాంతర్యామి అంటే దీని గురించి దేవుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనేటటువంటి అజ్ఞానమును నివారించుటకు చెప్తున్నటువంటి పదం సర్వాంతర్యామి అని. లేకపోతే మనకేముంటుంది? లౌకికులకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఫలానా చోట దేవుడు ఉన్నాడు అనే అభిప్రాయం ఉంటుంది. అంటే ఐదర్ గుడిలో కానీ లేదా స్వర్గంలో కానీ దేవుడు ఉన్నాడు, మిగిలిన చోట దేవుడు లేడు అనేటటువంటి అభిప్రాయం ఉంటుంది. అంటేనే ఆ అభిప్రాయం తప్పు అని తెలియజేసేటటువంటి పదము ఏంటి? ఆత్మ సర్వాంతరః అన్నటువంటి పదము దేవుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు, ఆత్మ ఎక్కడుంది అక్కడ లేదు అనేటటువంటి అజ్ఞానమును నివారించే శబ్దమే కానీ పదమే కానీ నాతో అజ్ఞాత అర్థ జ్ఞాపకత్వేన అంటే తెలియని దాన్ని చెప్పేది కాదు. ఏంటంటే ఆత్మ తెలియకుండా లేదు, ఆత్మ అని నా స్వరూపం తెలుస్తూనే ఉన్నది. తెలియని దానిని అంటే నేను ఉన్నాను అని తెలుస్తూనే ఉందిగా, తెలియని దాన్ని తెలియచేయట్లేదు. ఆత్మ సర్వాంతరః అన్న వాక్యము నేను ఉన్నాను అన్న విషయం నాకు తెలీదు, ఆత్మ సర్వాంతరః అని విని తెలుసుకున్నాను అలా అనలేంగా. నేను ఉన్నాను అని తెలుస్తూనే ఉన్నది. కానీ ఆత్మ సర్వాంతరః ఏం చెప్తోంది? పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడనేటటువంటి అజ్ఞానమును నివారిస్తున్నది. పరమాత్మకి ఇక్కడ ఉండుట అక్కడ లేకపోవుట అనే ధర్మం ఉండదు. ఇక్కడ ఉండుట అక్కడ లేకపోవుట అనే ధర్మము శరీరమునకు ఉంటాయి. శరీరములు దేశకాల పరిచ్ఛేదములు, పరమాత్మ కాదు. కానీ శరీరం యొక్క ధర్మములను పరమాత్మ మీద ఆరోపించి అజ్ఞానములో ఉంటాము. అటువంటి అతద్ధర్మారోపణ అంటాం. దానిని నివారించుటలో మాత్రమే శాస్త్రమునకు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్. అంతేనే కానీ తెలియని దాన్ని తెలియచేయట్లేదు అని చెప్పుటకు సబ్స్టాన్షియేట్ చేసుకుందుకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ రెండు కూడా. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మ సర్వాంతరః. ఫైనల్లీ అది అయితే శాస్త్రము అంటే రెండు రకాల అర్థాలు ఉంటాయి, అది కూడా చెప్పుకోవచ్చు. రెండు రకాల అర్థాలు ఉంటాయి శాస్త్రము అంటే సంస్కృతంలో. ఒకటి శాస్తి ఇటి శాస్త్రం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందనుకోండి, ధర్మశాస్త్రంలో నువ్వు పొద్దున్నే లేవాలి, పొద్దున్నే లేచి సంధ్యావందనం చేసుకోవాలి, ఆ తర్వాత అగ్నిహోత్రము కర్మలో ఉంటే అగ్నిహోత్రము చేయాలి, ఆ తర్వాత వేరేదేదో చేయాలి, ఎవరైనా వస్తే గౌరవించాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏంటి? విధిస్తున్నాయి. అంటే ధర్మశాస్త్రాల్లో శాస్తి ఇది శాస్త్రం అంటే శాసిస్తుంది, నువ్వు ఇలా చెయ్యి అని శాసిస్తుంది కాబట్టి శాస్త్రమైంది. సో ధర్మశాస్త్రాలు అలా ఉంటాయి. ఇంకొక రకమైన శాస్త్రం ఉంది, భగవద్గీత ఉపనిషత్తులు వంటి శాస్త్రం. అవి శంసతి ఇటి శాస్త్రం అని చెప్పకూడదు. శంసతి ఇటి శాస్త్రం అనే రెండో డెఫినేషన్. ఇక్కడ శాసించుటలేదు. భగవద్గీతలో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పుటలేదు,
ఓన్లీ ఒక ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ అంటాం. ఒక జ్ఞానము అనే దీపమును మన చేతికి అందిస్తాయి ఇవి. అంటే ఉన్న విషయాన్ని తెలియజేస్తాయి. నీ స్వరూపము శరీరము కాదు అనే ఒక జ్ఞానాన్ని మనకు అందజేస్తున్నాయి. ఆ జ్ఞానం ఆ దీపమును పట్టుకుని ఆ తర్వాత మన ఇష్టం దాంతో ఏం చేస్తామని. దాంతో ఏం చేయాలో చెప్పదు భగవద్గీత. నీ స్వరూపము శరీరం కాదు అని చెప్తుంది. ఇక్కడ కృష్ణుడు సుఖదుఖములు అనిత్యములు, సుఖదుఖములు అసత్యములు. సో అందుకని సుఖదుఖములు తితిక్ష చేయి, తితిక్ష చేసి నీ కర్తవ్య పరిపాలన చేయి అని చెప్తున్నాడు. అంతేనే గాని అంటే కర్తవ్య పరిపాలన చేయి అంటే ఏ విధంగా చెప్తున్నాడు? కర్తవ్యమును మానుకోకు అని చెప్తున్నాడు. అంతే. ఇట్స్ ఎ ల్యాంప్ ఆఫ్ విజ్డమ్. ఆ తర్వాత అర్జునుడు ఇష్టం ఏం చేస్తాడు అన్నది. సో దానికి శంసతి ఇది శాస్త్రం అంటాం. సో ఇక్కడ ఈ శాస్త్రము శంసతి ఇది శాస్త్రం, అంతేనే కానీ శాస్తి ఇది శాస్త్రం కాదు, శాసించే శాస్త్రం కాదు. సో ఆ విధంగా కూడా నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం, తెలియని విషయాన్ని చెప్పట్లేదు. నాకు పొద్దున్న లేవాలని తెలియదు, ధర్మశాస్త్రం చదివితే ఓ పొద్దున్న లేవాలి, పొద్దున్న లేచి సూర్యోదయానికి ముందు సంధ్యావందనం చేసుకోవాలి అని ధర్మశాస్త్రం విధిస్తున్నది. కానీ ఇక్కడ గీతాశాస్త్రం అటువంటి శాస్త్రం కాదు. గీతాశాస్త్రము శంసతి ఇది శాస్త్రం. అందుకని నటు అజ్ఞాతార్థ జ్ఞాపకత్వం. చదువుదాము నెక్స్ట్. యస్మాత్ యస్మాత్ ఏవం నిత్యః అవిక్రియశ్చ ఏవం నిత్యః అవిక్రియశ్చ ఆత్మా ఆత్మా తస్మాత్ యుధ్యస్వ తస్మాత్ యుధ్యస్వ యుద్ధాత్ ఉపరమం మా కార్షీ ఇత్యర్థః. యుద్ధాత్ ఉపరమం మా కార్షి ఇత్యర్థః. సో ఏవం యస్మాత్ ఏవం ఈ కారణముగా, ఏ కారణముగా ముందు చెప్పినటువంటి కారణము చేత, ఏవం నిత్యః అవిక్రియశ్చ ఆత్మ, ఆత్మ నిత్యము వికారములు లేనటువంటిది, అంటే వ్యభిచారం మార్పులు లేనటువంటిది అని తెలుసుకుని తస్మాత్ యుధ్యస్వ, అందుకని లేచి యుద్ధం చేయి అంటున్నాడు. యుధ్యస్వ అంటే ఆయన క్లారిఫై చేస్తున్నారు చూడండి. యుధ్యస్వ అంటే అక్కడ విధి కాదు, అంటే కర్తవ్యమును విధించుట లేదు ఆ వాక్యంతో శ్రీకృష్ణుడు. కేవలము యుద్ధాత్ ఉపరమం మా కార్షి ఇత్యర్థః, యుద్ధము నుంచి పారిపోవుకుము, యుద్ధము మానివేయుకుము అని చెప్తున్నాడు. అంతే. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే. యుద్ధ కర్తవ్యత విధీయతే. చాలా మంచి క్లారిఫికేషన్. అంటే ఇది ఈ అపవాద ఈ క్వశ్చన్ చాలా చోట్ల చాలా మంది అంటారు, అంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని పురిగొల్పుతున్నాడు కదా అంటే లేదు. అర్జునుడు అక్కడ నహి అత్ర యుద్ధ కర్తవ్యత విధీయతే, యుద్ధం అనేది కర్తవ్య కర్మను విధించుటలేదు శ్రీకృష్ణుడు. ఆరు వేదం, ఆరు ఉపనిషత్తులు కేవలము చెప్తున్నారు. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ సెంటెన్స్ లో. యుద్ధే ప్రవృత్తః ఏవ హి, యుద్ధే ప్రవృత్తః ఏవ హి అసౌ శోకమోహ ప్రతిబద్ధః, అసౌ శోకమోహ ప్రతిబద్ధః తూష్ణీమాస్తే. తూష్ణీం ఆస్తే. ఫస్ట్ చాప్టర్ లో చూసాం కదా, యుద్ధమునకు తన్ను తాను ప్రిపేర్ అయ్యే వచ్చాడు. యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు ఎక్కడా చెప్పలేదు పాండవులకు కానీ కౌరవులకు కానీ. పైగా దానికి ఆపోజిట్ చేశాడు. శ్రీకృష్ణ రాయబారంలో ఎంతసేపు కూడా యుద్ధము మానిపిద్దామనే ప్రయత్నించాడు. ఎక్కడ కూడా ఓకే సరే ఇంకా మీరు యుద్ధం చేసుకోండి అని చెప్పి వెళ్ళలేదు ఆయన. యుద్ధము మానిపించే ప్రయత్నం చేసి అది అయిపోయిన తర్వాత నా ప్రయత్నము విఫలించింది అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళు కూర్చొని ఆలోచించుకున్నారు, సరే ఇప్పుడు యుద్ధం చేయడమే కరెక్ట్, మనం మంచి గురించి మనం లేచి యుద్ధం చేయాలి, అది మన కర్తవ్యము, మనం క్షత్రియులము, మన కర్తవ్యము సమాజమునకు మంచి చేయుటకు యుద్ధం చేయుట అని లేచి వాళ్ళు యుద్ధం చేయడానికి నుంచున్నారు. వాళ్ళే వచ్చారు, వాళ్ళే తయారై వచ్చారు. యుద్ధే ప్రవృత్తః ఏవ, అంతకు ముందే యుద్ధమును గురించి వచ్చారు వాళ్ళు. శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత, భగవద్గీత చెప్పిన తర్వాత యుద్ధానికి రాలేదు కదా, ఆల్రెడీ యుద్ధానికి వచ్చారు. అసౌ కానీ ఏమైంది, అసౌ శోకమోహ ప్రతిబద్ధః తూష్ణీమాస్తే, వచ్చినవాడు శోకమోహముల చేత ప్రతిబంధించబడి తూష్ణీమాస్తే అలా మాట్లాడకుండా కూర్చుండిపోయినాడు. మొదటి చాప్టర్ లో లాస్ట్ లో చూసాం కదా, కూర్చుండిపోయాడు రథం మీద, రథం దిగి కింద కూర్చుండిపోయాడు ఆల్మోస్ట్. కూర్చుండిపోతే ఆ కూర్చుండిపోయాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఈ వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తస్య కర్తవ్య ప్రతిబంధాపనయన మాత్రం
తస్య కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం అపనయన మాత్రం భగవతా క్రియతే భగవతా క్రియతే తస్మాత్ యుధ్యస్వ ఇతి తస్మాత్ యుధ్యస్వ ఇతి అనువాద మాత్రం అనువాద మాత్రం న విధి. న విధిః. అది క్లారిఫికేషన్. అక్కడ నీవు యుద్ధము చేయి అనేది శ్రీకృష్ణుడు యుద్ధము చేయమని విధిస్తున్నటువంటి వాక్యము కాదు, విధి వాక్యము కాదు. వేదంలో విధి వాక్యము అంటాం. విధి వాక్యము అంటే ధర్మం చర, సత్యం వద అన్న వాక్యములు ఉంటాయి. అంటే ధర్మము చేయము, సత్యము పలుకుము అనే వాక్యములు ఉంటాయి. అటువంటి విధి వాక్యం, వాటిని విధి అగ్నిహోత్రం కురు ఇలాంటి వాక్యములు ఉంటాయి. సో ఇవి విధి వాక్యాలు అంట వేదంలో. అది వేదంలో ఉన్న వాక్యాల కేటగిరీలో ఒక కేటగిరీ విధి వాక్యము, నిషేధ వాక్యము అని ఉంటాయి. ఇది విధి కాదు, ఇది విధి వాక్యము కాదు. ఇక్కడ కర్తవ్య కర్మను విధించుటలేదు శ్రీకృష్ణుడు. ఆల్రెడీ కర్తవ్య కర్మ చేయడానికే వచ్చాడు అక్కడికి అర్జునుడు. కానీ శోకమోహముల చేత ప్రతిబద్ధుడై అలా ఊరుకునే కూర్చుండిపోయి ఇంకా నేను యుద్ధం మానేసి వెళ్ళిపోదాము అనుకుంటున్నాడు. తస్య కర్తవ్య ప్రతిబంధ అపనయన మాత్రం భగవతా క్రియతే. ఆ కర్తవ్య ప్రతిబంధమును తొలగించుట మాత్రమే శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. ఆ నువ్వు అనుకుంటున్న ప్రతిబంధములు సత్యములు కాదయ్యా, ఈ సుఖదుఖాలు ఇవన్నీ అసత్యములు అని తెలియజేస్తున్నాడు. అందుకని లేచి నీ కర్తవ్యమును మానుకోవద్దు అని చెప్తున్నాడు. తస్మాత్ యుధ్యస్వ ఇది అనువాద మాత్రం. అనువాదము అంటే ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషను, అనువాదము అంటే ఆల్రెడీ ముందు తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాడు. అంతేనే కానీ కొత్తగా విధించడలేదు. నా విధి అర్జునుడికి తెలుసు కర్తవ్యం చేయాలని. అతను చదువుకున్న వ్యక్తి, అతనికి ఆల్రెడీ కర్తవ్యం ఏంటో తెలుసు. సో అనువాద మాత్రం తెలిసిన విషయాన్నే మళ్ళీ చెప్తున్నాడు. అంతేనే కానీ కొత్తగా అక్కడ కర్మను విధించటలేదు అని క్లారిఫికేషన్. చాలా చక్కని క్లారిఫికేషన్. విధివాక్యం అయితే అది కాదు. తస్మాత్ యుధ్యస్వ అనేది ఆత్మ నిత్యము, శరీరములు అనిత్యములు, అసత్యములు. అందుకని సుఖదుఖములను మనం తితీక్ష చేయాలి. ఆ కారణముగా శోకమోహములను పక్కన పెట్టి శోకమోహములకు లోనై కర్తవ్య పరిపాలన చేయకపోవుట అనేది చేయవద్దు అంటున్నాడు. అంతేనే కానీ కొత్తగా అర్జునునికి తెలియని కర్తవ్యమును బోధించటలేదు. సో నా విధి, ఇది విధివాక్యం అయితే కాదు. అక్కడితో మనకి ఈ శ్లోకము యొక్క భాష్యము చదవడం పూర్తయింది. ఇంకొకసారి శ్లోకం చదివి ముందుకెళ్తాం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః. అనాశినో ప్రమేయస్య తస్మాద్ యుధ్యస్వ భారత. అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. య ఏనం వేత్తి హంతారం య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. యశ్చైనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతః. ఉభౌ తౌ న విజానీతః. నాయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే. మళ్ళీ పద విభజన చేసి చెప్పుకుందుకు చాలా సింపుల్ శ్లోకం, కానీ అర్థం చేసుకుందుకు చాలా ప్రొఫౌండ్ అండ్ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ప్రగాఢమైనటువంటి ఒక మంచి గంభీరమైనటువంటి శ్లోకము. యహ ఏనం వేత్తి హంతారం యహ చ ఏనం. యశ్చైనం అంటే యహ చ ఏనం, మూడు ఉన్నాయి అక్కడ. యహ ప్లస్ చ ప్లస్ ఏనం యశ్చైనం. అంటే యహ ప్లస్ చ యశ్చ ప్లస్ ఏనం యశ్చైనం అలా వచ్చింది. యహ చ ఏనం మన్యతే హతం. ఉభౌ తౌ న విజానీతః. విసర్గ సంధి ఉంది అక్కడ, విసర్గ తీసేస్తే విసర్గ సంధి పోతే విజానీతః. న అయం, నాయం అంటే నా అయం, హంతి నా హన్యతే. అంటే యహ ఏనం హంతారం వేత్తి, ఎవరైతే ఈ ఆత్మను హనన క్రియకు కర్తగా తెలుసుకుంటున్నాడో. అంటే ఒకడు అక్కడ యుద్ధము కదా కాంటెక్స్ట్, ఒకడిని చంపేస్తున్నానని కదా.
ఎవరైతే ఈ ఆత్మ ఒకరిని చంపుతోంది అని తెలుసుకుంటాడో, వేత్తి అంటే తెలుసుకుంటాడో, యహ ఏనం హంతారం వేత్తి, ఎవరైతే ఆత్మను చంపేదానిగా చంపుటలో కర్తగా తెలుసుకుంటాడో, చ మరియు యహ ఏనం హతం మన్యతే, ఎవరైతే ఈ ఆత్మ చనిపోయినదిగా అనుకుంటాడో. అంటే కర్త కర్మ, అంటే చంపుటలో కర్త ఆత్మ, ఇంకొకరిని చంపినప్పుడు ఆ చనిపోయిన దానికి కర్మ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ ఆత్మ అని తెలుసుకుంటాడో, ఉభౌ తౌన విజాని, ఇద్దరు కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే అయం న హంతి న హన్యతే, ఈ ఆత్మ ఒకరిని చంపదు, ఒకరిచే చంపబడదు. చూడండి ఎలా ఉందో వాక్యం. ఒకడు వెళ్ళి ఇంకొక మనిషిని కొడితే అప్పుడు ఏం చెప్తున్నారు? వీడు కొట్టలేదు, వాడు కొట్టబడలేదు అని చెప్తున్నారు. అది మన మన లౌకికమైనటువంటి అనుభవానికి కంప్లీట్లీ ఆపోజిట్. చెప్తే నవ్వుతారు కూడా. ఒక మనిషి వెళ్ళి ఇంకొక మనిషిని కొడితే వీడు కొట్టలేదు, వాడు కొట్టబడలేదు అని చెప్తుంది వాక్యం. నా అయం హంతి నా హన్యతే, అంటే హంతి హన్యతే ఇక్కడ యుద్ధము ప్రకరణలో చెప్తున్నారు కాబట్టి అక్కడ హనన క్రియను అలా అని కూడా అనుకోవచ్చు. అసలు హనన క్రియనే క్రియ కాదంటుంటే, కర్త భోక్త లేరంటే ఇంకా చిన్న చిన్న పనులకి మాట చెప్పుకోవాల్సింది ఏముంది, అలా అని కూడా చెప్పుకోవచ్చు. అయం హంతి నా హన్యతే. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్టు పాయింట్కి ఎక్స్టెన్షన్, గీతాశాస్త్రము పైన చెప్తున్న ప్రవర్తకము కాదు. అంటే గీతాశాస్త్రము కర్మయందు ప్రవర్తింపచేసేటటువంటి శాస్త్రం కాదు. అంటే అక్కడ కర్మ విధించటలేదు, నువ్వు ఇలా చేయి అలా చేయని విధించదు. ఓన్లీ నివర్తకమే. ఎటువంటి నివర్తకము? అతద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వము అని చెప్పారు ముందు. అంటే అతద్ధర్మములను నివారిస్తుంది అంతే. సో గీతాశాస్త్రము శోకమోహములకు కారణమైన వాటిని నిరాకరిస్తుంది. శోకమోహములకు కారణం ఏమిటి? ఆత్మాభిమానము శోకమోహములకు కారణం. నేను ఫలానా అంటే ఆత్మాభిమానం కాదు, దేహాభిమానము శోకమోహములకు కారణము. నేను ఫలానా అనేటటువంటి ఐడియా మన మనసులో ఉంది, మన బుద్ధిలో ఇది నాది అనే ఐడియా ఉంది. అక్కడి నుంచి పుడుతోంది శోకము మోహం. సో శాస్త్రం ఏం చేస్తోంది ఇక్కడ? గీతాశాస్త్రము ఆ అజ్ఞానము కరెక్ట్ కాదని చెప్తోంది. అంతేనే కానీ నువ్వు ఫలానా పని చేయి అని చెప్పుటలేదు. ఆ పాయింట్ ని సబ్స్టాన్షియేట్ చేసుకుంది శ్రీకృష్ణుడు కఠోపనిషత్తు నుంచి 2 మంత్రాలు ఇక్కడ డైరెక్ట్ గా కొట్టేస్తున్నాడు. 19వ మంత్రము, 19వ శ్లోకము, 20వ శ్లోకము రెండు కూడా డైరెక్ట్ గా కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలు యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ కఠోపనిషత్తు నుంచి తీసుకొచ్చి అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు అని అర్జునుడు గ్రహించాలని చెప్పి. ఆత్మ ఒక క్రియలో, సర్వక్రియల యందు కూడా, ఏ క్రియ యందు కూడా ఆత్మ కర్త కాదు, ఆత్మ భోక్త కాదు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రసాదించాడు, దేవుడు ఏమి ప్రసాదించాడు? ఆత్మ కర్త కాదు, పరమాత్మ కర్త కాదు, పరమాత్మ భోక్త కాదు. ఆత్మ మన స్వరూపమైనటువంటి ఆత్మ కర్త కాదు, మన స్వరూపమైనటువంటి ఆత్మ భోక్త కాదు. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని తెలుసుకోమని. ఎందుకు తెలుసుకోవాలి? నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు అని తెలుసుకుని సుఖ దుఃఖములను తితీక్ష చేసి శోకమోహములకు లొంగిపోకుండా మన కర్తవ్య పరిపాలన మనం చేయాలి అనే ఉద్దేశంలో చెప్తున్నటువంటి వాక్యములు. ఆ చెప్తున్నటువంటి మాటను ఇంకొంచెము బలపరచడానికి అని చెప్పి డైరెక్ట్ గా కఠోపనిషత్తు నుంచి 2 మంత్రాలు తీసుకొచ్చి 19-20 శ్లోకాల్లో ఆయన చెప్తున్నారు. సో 19-20 శ్లోకాలకి మూలోపనిషత్తు అని పేరు. అంటే మూలము డైరెక్ట్ గా ఉపనిషత్తు నుంచి వస్తున్నది ఈ 2 శ్లోకాల్లోనూ కూడా. ఈ 2 అక్కడ ఉన్నటువంటి మంత్రాలు డైరెక్ట్ గా, ఏదైనా ఒక అక్షరం, ఒక సిలబల్ తేడా ఉండొచ్చు కానీ, బట్ 2 యాజ్ ఇట్ ఈస్ గా ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా 2 కఠోపనిషత్తులో ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి 2 తీసుకొచ్చి ఆయన చెప్తున్న మాటకి ఏ విధమైనటువంటి మాటలు? అజ్ఞానమును నివారించే మాటలు. తద్ధర్మారోపణ మాత్ర నివర్తకత్వమే చేస్తున్నారు, విధించటలేదు. అజ్ఞానమును
పారద్రోలే వాక్యములు మాత్రమే చెప్తున్నాడు. శోకమోహములకు లోనై నీ కర్తవ్యమును మానుకొనుకొము అని. కర్తవ్యమునకు పూనుకున్న వ్యక్తి శోకమోహములకు లోనై కర్తవ్యం మానేద్దాం అనుకుంటే శోకమోహములు కరెక్ట్ కాదు, సో కర్తవ్యము మానకూడదు అని మాత్రం చెప్తున్నాడు. అంతేనే కానీ కర్తవ్యమును పూనుకొనుము అని మాత్రం చెప్పట్లేదు శ్రీకృష్ణ. అది ఆ డిఫరెన్స్ మనం గుర్తించాలి. యుద్ధానికి పూనుకొనుము అని చెప్పట్లేదు. యుద్ధానికి పూనుకుని వచ్చిన వ్యక్తియే తన కర్తవ్యం తెలుసుకుని వచ్చిన వ్యక్తి శోకమోహములకు లోనై నేను కర్తవ్యం మానేద్దాము అనుకుంటున్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అలా మానేయకూడదు అని చెప్తూ ఆ చెప్పిన మాటను సబ్స్టాన్షియేట్ చేసుకుంటే కఠోపనిషత్తు నుంచి 2 మంత్రాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాడు. అది 19వ శ్లోకము, 20వ శ్లోకము. శంకర్లు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శంకర్ల యొక్క వాక్యాలతో పాటు అర్థం చేసుకుందాం మళ్ళీ శనివారం నాడు చదివినప్పుడు. ఇక్కడితో ఈరోజు కాపిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.